పాకిస్తాన్ కి ఇంకొక చాయిస్ లేదు ఇక యుద్ధం చేయడం తప్పించి. మీరు కానీ నీళ్లని పాకిస్తాన్ కు వదలకపోతే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అవుతుందనేలా ఇండియాకి వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ అక్కడి నుంచి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో కానీ చైనాకి ఇండియాకి సంబంధాలు అయితే స్ట్రాంగ్ అవుతూ ఉన్నాయి. గత 24 నుంచి 48 గంటల్లో చైనా ఇండియా రిలేటెడ్ గా ఎప్పటి నుంచో ఉంటున్న చిన్న చిన్న ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతున్నాయి. చూడండి, ఇండియా చైనా ట్రేడ్ టెన్షన్స్ ఈజ్. మన రిలేటెడ్ గా యూరియా ఎక్స్పోర్ట్స్ పరంగా వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ని విధించారు కదా, అది ఈజ్ చేశారు. దీంతో పొటెన్షియలీ 3 లక్షల టన్స్ దగ్గరగా యూరియా ఇండియాకి రాబోతుందనేలా డేటా కనిపిస్తుందా? ఇదే కాదు, 2020 నుంచి వైరస్ పాయింట్ నుంచి తర్వాత మనకి వాళ్ళకి మధ్య జరిగిన క్లాషెస్ నుంచి ఎప్పుడు ఇండియాకి చైనాకి డైరెక్ట్ గా ఫ్లైటే లేదు. సింగపూర్, హాంకాంగ్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సంబంధాలు స్ట్రెంథెన్ అవుతున్నాయన్న దానికి ఇది ఇంకొక ఉదాహరణ. త్వరలోనే ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో వాళ్ళు ఇండియా నుంచి చైనాకి ఫ్లైట్స్ ని కూడా రన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ 2021 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించిన నయారా ఎనర్జీ వాళ్ళు డీజిల్ కార్గోని కూడా చైనాకి పంపించారని చెప్తున్నారు. సో ఈ ట్రంప్ వేసిన ఈ టారిఫ్లు అండ్ చైనాని ఇండియాని కార్నర్ చేస్తూ ఉండడం, రష్యాని కార్నర్ చేస్తూ ఉండడం, బ్రిక్స్ నేషన్స్ లో వెరీ పవర్ఫుల్ కంట్రీస్ అయిన చైనా, ఇండియా అండ్ రష్యా ఒక లైన్ పైకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ ఇండియా అండ్ ఈవెన్ ఫర్ చైనా. దీంతో పాటు మనం అందరం కూడా ఆగస్టు 15th ట్రంప్ ఒక స్టేట్మెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం కదా, కానీ కాదు, మనకి నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఆగస్టు 15th మార్కెట్ క్లోజ్ ఆ రోజు ఖచ్చితంగా ఏదైనా స్టేట్మెంట్స్ ఇండియన్ ఇంటిగ్రిటీ రిలేటెడ్ గా ఫారెన్ ప్రెషర్స్ ఇండియా మీద వస్తుంటే ఇండియా దాన్ని ఎలా టాకిల్ చేస్తుందనే దాని రిలేటెడ్ గా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ తన దగ్గర నుంచి ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం ఇంపార్టెంట్ గా గమనించాలి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్రంప్ ను కూడా కలవబోతున్నారని చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ అన్ని కూడా ఈజీ అయితే అది కూడా మార్కెట్స్ కి మంచిది కదా. ఇది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీంతో పాటు ఇవాళ మన మార్కెట్స్ పెరిగాయంటే మన మార్కెట్ స్పెషల్ అని కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలా గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా అండ్ ఇంకా మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న రిమైనింగ్ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా డీటెయిల్డ్ గా వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. రీసెంట్ డేస్ తో కంపేర్ చేస్తే ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో స్ట్రాంగ్ డేటా పాయింట్స్ అయితే మీరు వింటారు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 304 పాయింట్స్ గెయిన్ అయ్యి 80,540 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 132 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,619 దగ్గర క్లోజ్ అయింది. వరస్ బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,181 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ డే ఇవాళ ఎందుకు మార్కెట్ పెరిగిందనే దాని రిలేటెడ్ గా క్లియర్ చేసేసుకుందాం మైండ్. ఇండియా రిలేటెడ్ గా ఏదైనా స్పెసిఫిక్ అడ్వాంటేజ్ అంటే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్ని సూపర్ పాజిటివ్ గా ఉన్నాయి. సూపర్ పాజిటివ్. ఎస్, ఏషియన్ మార్కెట్స్ అయితే దుమ్ము లేపాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ అన్ని కూడా అవుట్ అండ్ అవుట్ గ్రీన్ లో ఉన్నాయి. సో ఇవాళ మన మార్కెట్స్ పెరగడం రియల్లీ అంత సర్ప్రైజ్ థింగ్ కాదు. బట్ ఏది సర్ప్రైజ్ అంటే ఇండియా చైనా రిలేటెడ్ గా ఉన్న రిలేషన్షిప్. నేను ఈ రీసెంట్ డేస్ లో ఇది రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు చైనాని కార్నర్ చేస్తూ ఇండియాని కార్నర్ చేస్తున్నారో, ఇండియా రిలేటెడ్ గా చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ ఏదైతే టెరిటరీ పరంగా ఉంటుందో, ల్యాండ్ పరంగా ఉంటుందో, దాన్ని ఈజ్ చేసుకోవాలని ఇండియా రిలేటెడ్ గా ప్రొఫెసర్ జైశంకర్ గారు చైనా రిలేటెడ్ గా ఉంటున్న అఫీషియల్స్ తో మాట్లాడి డిస్కషన్ చేశారు. అండ్ ఈవెన్ రష్యా కూడా ఇండియా చైనా ఇష్యూస్ తో సతమతం అవుతూ ఉంటే యుఎస్ కి అడ్వాంటేజ్, ఇండియా చైనాని ఎలా అయినా కలపాలని, చైనా వాళ్ళతో ఇండియన్ రిలేషన్ ని బెటర్ చేయాలని రష్యా వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నట్లు రీసెంట్ టైమ్స్ లో అర్థమవుతుంది. కాబట్టి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి ఇండియా కలిసే ముందే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారితో మీట్ అయి ఫర్దర్ గా చైనా రిలేటెడ్ గా కూడా ఉంటున్న సంబంధాలను స్ట్రెంథెన్ చేయడానికి ఈ 3 దేశాలు కలిసి డిస్కస్ చేస్తాయనేలా కూడా మనకు అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ 24 to 48 అవర్స్ లో వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఇండియా చైనా రిలేషన్షిప్ ని స్ట్రెంథెన్ చేసేలానే ఉంది. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇండియా చైనా అని టైప్ చేశారంటేనే వెరీ ఇంపార్టెంట్ డేటా మీకు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అవుతూ ఉంటుంది. బ్లూంబర్గ్ లో కానీ సిఎన్ఎన్ లో కానీ ఇండియా అండ్ చైనా రీబిల్డ్ టైస్ ఆఫ్టర్ మోడీ రప్చర్ విత్ ట్రంప్ అనే ఒక దగ్గర ఈ ట్రంప్ ఫోర్సింగ్ ఏ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా క్వశ్చన్ మార్క్. సో ట్రంప్ ఇండియా అండ్ చైనాని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారా? దానికి సిగ్నల్ గా కూడా మనకు కొన్ని అప్డేట్స్ ఇరు దేశాల మధ్య నుంచి వస్తుండడం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంచుతుంది. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా క్లియర్ గా చెప్పాను, చైనాని గతంలో తను తీసుకున్న డిఫరెంట్ స్టాండ్స్ వల్ల నేను అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నాను. కానీ ద వే ఏదైతే నాకు ఇప్పుడు న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుందో అదే నిజమవుతుంటే మాత్రం ఇండియా గ్రోత్ ఏదైతే మనం ప్లాన్ చేస్తుంటామో, మనకి చైనా రిలేటెడ్ గా ఇష్యూస్ లేకుండా చైనాతో ఫ్రెండ్షిప్ కానీ మనకి ఏర్పడుతూ ఉంటే వాళ్ళేం మనకేం అడ్వాంటేజ్ ఇవ్వలేదు, అడ్డు తగలకుండా ఉంటే చాలు. ఇండియా ఎదగకూడదు అని లేకుండా నేను ఎదుగుతుంటాను, ఇండియా తన ఇష్టం, తను ఎంత ఎదగాలనుకుంటే అంత ఎదగని అని ఆపకుండా ఉంటే చాలు, రిస్ట్రిక్షన్ సప్లై చైన్ నెట్వర్క్ పరంగా పెట్టకుండా ఉంటే చాలు, దెన్ ఇండియన్ గ్రోత్ స్టోరీ ఇప్పటి వరకు మనం ఇమాజిన్ చేసిన దానికంటే కూడా ఇంకా చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. అండ్ థ్యాంక్స్ టు ట్రంప్. తను లేకపోతే మాత్రం ఇది జరిగేదే కాదు. తను ఏం చేస్తున్నాడు తనకే తెలియకుండానే ఇండియాకి ఇండైరెక్ట్ గా మేల్ అయితే చేస్తున్నాడు. అదే చేత్తోని ఇంకొన్ని రోజుల్లో మన మీద పెట్టిన టారిఫ్లను కూడా తను వెత్తేశారనుకోండి, టారిఫ్లు పెట్టి తను సాధించింది ఏం లేదు, కానీ ఆ టారిఫ్లు పెట్టి ఇండియా చైనాని దగ్గర చేసి ఇండియన్ స్టోరీని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయడంలో ట్రంప్ ఒక కీ రోల్ ప్లే చేశారని అనుకోవాలి. నిజంగా చైనా కానీ ఇండియాని సపోర్ట్
సపోర్ట్ చేసే స్టాండ్ లో కానీ వెళ్ళిందంటే మాత్రం కంప్లీట్ క్రెడిట్ మనం ట్రంప్ కి ఇవ్వాలి. ఆ రోజు పొగడొచ్చు, బట్ చైనాని కూడా అంత ఈజీగా నమ్మేలేం 4-5 అప్డేట్స్ ని చూసి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. స్లోగా ఈ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాను అబ్జర్వ్ చేశారా? నేనైతే కొంత సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యుఎస్ లో ఏం జరుగుతుంది, టారిఫ్లు పడుతూ ఉన్నాయి, అంటే ట్యాక్స్ ని పెంచుతున్నారు వేరే దేశాల మీద. ఇప్పుడు మీరు చూస్తున్న డేటా కూడా జూలై మంత్ కి సంబంధించిన డేటా, అంటే లాస్ట్ మంత్ కి సంబంధించిన డేటా. చాలా కంట్రీస్ మీద టారిఫ్లు పడ్డాయి. చైనా రిలేటెడ్ గా కూడా ఉండాల్సిన టారిఫ్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. వేరే కంట్రీస్ రిలేటెడ్ గా కూడా టారిఫ్లని పెంచారు. సరే పాస్ చేస్తున్నారన్నారు, ఎఫెక్ట్ కాలేదన్నారు, బట్ ట్రేడ్ సప్లైస్ రిలేటెడ్ గా అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రైజ్లు ధరలు పెరుగుతుండడం రిలేటెడ్ గా చూసే ఉంటారు. మరి అది ఇన్ఫ్లేషన్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ధరలు పెరుగుతున్నాయంటే మరి ఇన్ఫ్లేషన్ కూడా పెరగాలి కదా. యూజువల్ గా అయితే గ్రోత్ నార్మల్ గానే ఉంది అనుకుంటే, కానీ ఇన్ఫ్లేషన్ పడింది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వేర్ ఇందులో ఫుడ్ అండ్ ఫ్యూయల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది 2.7% వచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ 2.8% ఉంటాయని, దానికంటే తగ్గింది. కోర్ ఇన్ఫ్లేషన్ కొంత పెరుగుతున్నా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉండడం కంప్లీట్లీ మార్కెట్ కి సర్ప్రైజ్ గా వెళ్తుంది. దీన్ని మనం ఏ ఆస్పెక్ట్ లో చూడాల్సి ఉంటుందంటే, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ యుఎస్ కి సంబంధించిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్, ఇది ఒక డిపార్ట్మెంట్. ఇది చాలా పనులు చేస్తుంటుంది. అందులో ఒకటి ఏంటంటే నెల నెల అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా, జాబ్స్ రిలేటెడ్ గా డేటాను వదులుతూ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో డేటాను వదిలేరనమాట. అది వీక్ గా ఉంది. దానికి వెంటనే ట్రంప్ చేసిన పని ఏంటో తెలుసా? నేను ప్రభుత్వాన్ని రన్ చేస్తుంటే ఎకానమీ బాలేదని చెప్తారా? జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తారా? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అపోజిషన్ కోసం పనిచేస్తున్నారా? ముందు అతను తీసేయండి. ఆ బిఎల్ఎస్ చీఫ్, బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చీఫ్ ని తీసేయండి అని చెప్పారు. దీంతో ఏమవుతుంది చెప్పండి మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా? ట్రంప్ ఏదైతే అనుకుంటున్నారో దానికి అగైనెస్ట్ గా డేటా ఇస్తే మన జాబ్ అవుట్ అని, డేటాని మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటే చేయడానికి ప్రయత్నించరా? కాబట్టే నాకెందుకో ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మీద అంత స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అవ్వలేదు. సరే అలా చేయర్లే, ఎందుకు చేస్తారు? అఫీషియల్స్ యుఎస్ కి సంబంధించిన వాళ్ళు స్ట్రాంగ్ ఇంటిగ్రిటీతో ఉంటారని అనుకుందాం. దెన్ ఏం కేసు ఉంది? అక్కడ ధరలు పెరుగుతున్నా, వస్తువుల ధరలు పెరుగుతున్నా, ఇన్ఫ్లేషన్ అంతలా పెరగలేదంటే ఏమైండాలి? గ్రోత్ తగ్గుండాలి కదా. అంటే ప్రజలు ఎక్కువ కొనుండకూడదు. ధరలు పెరిగితే ప్రజలు తక్కువ కొన్నారు కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరగలేదని అనుకుంటే మరి అది ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ కదా. సో ఈ రెండు కండిషన్స్ లో కూడా యుఎస్ రిలేటెడ్ గా వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా సీరియస్లీ అంత వాల్యూని, అంత అడ్వాంటేజ్ అయితే యాడ్ చేయట్లేదు. కానీ మార్కెట్ ఎందుకు పాజిటివ్ గా తీసుకుందంటే, ఇప్పుడు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గింది. నెక్స్ట్ సెప్టెంబర్ మీటింగ్ లో ఖచ్చితంగా ట్రంప్ స్ట్రాంగ్ గా ప్రెషర్ చేస్తాడు ఫెడ్ చైర్మన్ మీద. ఆల్రెడీ నీకు కావాలనుకున్న డేటా పాయింట్స్ అన్ని నీ కళ్ళ ముందు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ డేటా తగ్గుతూ వస్తుంది. ఎకానమీ కొంత రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేసే స్టేజ్ లోనే ఉంది. మరి నువ్వు ఎందుకు కట్ చేయవని ఇంకా స్ట్రాంగ్ ప్రెషర్ పెట్టే అవకాశం ఉంది. అండ్ ఈవెన్ నిన్న యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ తను ఏం చెప్తున్నారో చూడండి. 50 బేసిస్ పాయింట్స్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్ లో. సెప్టెంబర్ 16-17 తేదీల్లో ఉంటున్న ఈ మీటింగ్ లో 50 బేసిస్ పాయింట్స్ కట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఇది తెలియకపోతుంటే సింపుల్ గా చెప్పాలంటే 50 బేసిస్ పాయింట్స్ కట్ కానీ నిజంగానే ఇప్పుడు ఏదైతే యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ చెప్తున్నారో అది కానీ ఇచ్చారంటే సెప్టెంబర్ లో, ఇట్స్ ఎ బిగ్ పాజిటివ్. ఎంటైర్ మార్కెట్స్ కి బిగ్ పాజిటివ్. గోల్డ్ అండ్ సిల్వర్ వీటన్నిటికి కూడా బిగ్ పాజిటివ్. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది మాత్రం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటది ఖచ్చితంగాని. సో ఇటు తిప్పి సెప్టెంబర్ లో అంటే నెక్స్ట్ నెలలో ఫెడ్ వాళ్ళ రేట్ కట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది. ఒకవేళ అలా అవ్వలేదు అనుకోండి, దెన్ ఇట్స్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్. మార్కెట్ దానికి నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా మంత్లీ మనకి జాబ్స్ డేటా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రైడే కూడా రిలీజ్ అవుతుంది. అది ఇకపై మంత్లీ వద్దు, ఆ డేటానే గ్లిచ్ ఉంది, దాంట్లో బాలేదు, మనం క్వార్టర్లీ రిలీజ్ చేద్దామనేలా కూడా ట్రంప్ చెప్తున్నారని మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో లాస్ట్ 24 అవర్స్ లో డేటా కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్, చాలా మంది ప్రెసిడెంట్స్ మారారు యుఎస్ఏ రిలేటెడ్ గా, బట్ డేటాని పోస్ట్ చేసిన తర్వాత అది తనం అనుకున్నట్టు లేదని లేబర్ చీఫ్ ని తీసేయడం, మంత్లీ డేటా సరికాదు, అది కూడా తనకి అగైనెస్ట్ గా ఉంటుందని దాన్ని కూడా క్వార్టర్లీ డేటాకి షిఫ్ట్ చేయడం, వ్యవస్థల్ని మార్చే ప్రయత్నం పొలిటీషియన్స్ చేస్తున్నారు. సరే దీనికి యుఎస్ లో ఉంటున్న వాళ్ళు చూసుకుంటారు, బట్ మన రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డేటాని మాత్రం గుర్తుంచుకోండి. ఆగస్ట్ 15 మల్టిపుల్ థింగ్స్ అయితే రౌండ్ అవుతున్నాయి. ఒకటి యుఎస్, రష్యా అండ్ యుక్రెయిన్ రిలేటెడ్ గా జరిగే మీటింగ్ లో ఏం అవుట్కమ్ వస్తుంది అనేది మెయిన్ గా అయితే. రెండవది అదే రోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు యుఎస్ ని ఉద్దేశించి ఏదైనా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తారా? బికాస్ మీరు గమనించండి, లాస్ట్ 24 అవర్స్ లోనే యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఏమంటున్నారంటే, ఇండియా రికాల్సిట్రెంట్ గా ఉంది అంటున్నారు. రికాల్సిట్రెంట్ అంటే అన్కోఆపరేటివ్ యాటిట్యూడ్ ఆర్ అన్కోఆపరేటివ్ బిహేవియర్ అనమాట. అంటే వాళ్ళు ఏది అడుగుతున్నారో దానికి ఇండియా ఒప్పుకోవట్లేదు, దానికి వాళ్ళకి స్ట్రాంగ్ గా కోపం వస్తుంది. మిగిలిన దేశాలన్నీ తలొంచేసి ఏదిస్తే తీసుకొని వెళ్ళిపోయాయి, బట్ ఇక్కడ అలా జరగట్లేదు. అండ్ ప్రాబబుల్లీ ఈ రీజన్ తోనే కమింగ్ టైమ్స్ లో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఫర్దర్ కార్నర్ చేసే అవకాశం కూడా ఉంది. స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు దీనికి ఒక్కటి ప్రిపేర్డ్ గా ఉండండి. సో మెనీ థింగ్స్ అయితే అలైన్ అవుతున్నాయి. ఇండియాకి పాజిటివ్ గా కొన్ని జరుగుతున్నాయి, బట్ అవి మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏదైతే ట్రంప్ రిలేటెడ్ గా మీరు నెగిటివ్స్ ఇప్పటి వరకు విన్నారో ఆర్ ఫ్యూచర్ లో వింటారో గుర్తుంచుకోండి, అవి మాత్రం టెంపరరీ. ఖచ్చితంగా ఒక టైం కి అది లిఫ్ట్ అవుతాయి. కానీ ఈ గొడవలో ఏదైతే ఇండియా బిల్డ్ చేసుకుంటూ వస్తుందో ఒక వాల్ లాగా, ఎవరెవరితో ఇష్యూస్ ని మనం సార్ట్ అవుట్ చేసుకుని ఎవరెవరితో చేతులు కలిపి మనం స్ట్రాంగ్ గా ఎదగచ్చని ఇండియా బిల్డ్ చేస్తూ
చేస్తున్నది, మన అఫీషియల్స్ వేరే దేశానికి వెళ్లి మాట్లాడి మరి బిల్డ్ చేస్తున్నది లాంగ్ టర్మ్ లో మనకి ఈల్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్ గా ప్రొఫెసర్ జైశంకర్ గారు కానీ, దోవల్ గారు కానీ, ఇంకొంతమంది స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు మన ఇండియా సైడ్ అఫీషియల్స్ గా వెళ్లి వేరే దేశాలతో మాట్లాడడానికి. దే ఆర్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ యుఎస్ ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం వింటుంటే మాత్రం కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఇంపాక్ట్ అయ్యేలా ట్రంప్ దగ్గర నుంచి ఇంకేదైనా అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం మెంటల్ గా ప్రిపేర్డ్ ఉండాలి. బట్ దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్. కంగారు అయితే అసలు మార్కెట్ రిలేటెడ్ గా పడకండి. బికాస్ మీరు ఒకటే మైండ్ లో గుర్తుంచుకోవాలి, మీరు ఇప్పటి వరకు చాలా విన్నారు ట్రంప్ రిలేటెడ్ గా ఇండియాకి అగైనెస్ట్ గా. ప్రాబబుల్ ఇంకొకటి రెండు వింటారేమో. ఇవన్నీ అగైనెస్ట్, అది మార్కెట్ వినేసింది, మార్కెట్ తీసేసుకుంది. బట్ వాట్ అబౌట్ అవన్నీ వచ్చాయి, బట్ అలాగే వెళ్తాయి కూడా. మరి ఆ వెళ్తాయి అనే రోజు మళ్ళీ మార్కెట్ దాన్ని ఎంత పాజిటివ్ గా తీసుకుంటుంది? నెగిటివ్స్ చూసేశారు, అలానే బయటకు వెళ్ళిపోతామా? లేదంటే అది మొత్తం ఎండ్ అయిపోతున్నప్పుడు ఆ పాజిటివ్ కూడా మన పోర్ట్ఫోలియోకి ఇవ్వాలా లేదా? దానికి మనం ఏం చేయాలి? జస్ట్ వెయిట్ చేయాలి. ఇది ఒకటి మైండ్ లో ఉంచుకోండి. చెప్పాను కదా స్టార్టింగ్ లో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ని నెక్స్ట్ మంత్ లో కలుస్తున్నారనేలా వార్తా పత్రికల్లో డేటా కనిపిస్తూ ఉందని చాలా ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయింది. రాయిటర్స్ కానీ, ఇండియా టుడే కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, ఇవే కాదు ఇతర నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ డేటా పబ్లిష్ అవుతుంది. కాబట్టి అఫీషియల్ డేటా అయితే కాదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీట్ అయితే మాత్రం సమ్ బిగ్ స్టేట్మెంట్స్ మనకు వస్తాయి. బికాస్ పాజిటివ్ స్టేట్మెంట్స్ రావాలంటే మన ఇండియా తగ్గాలి. అది అలా కనిపించట్లేదు. కాబట్టి బిగ్ స్టేట్మెంట్స్ మనం ఈ మీటింగ్ తర్వాత కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మంత్ అంటున్నారు, ప్రాబబ్లీ డేట్స్ అయితే చెప్పట్లేదు. ఈ లోపు రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా డీలింగ్ అని సెటిల్ అయిపోయింది అనుకోండి, ప్రాబబ్లీ ఈ మీటింగ్ అంత వాల్యూ ఉండకపోవచ్చు. అలా కాకుండా అగైనెస్ట్ గా ఉంటే మాత్రం ఈ ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అవుతుంది ఇండియా యుఎస్ పరంగా. అఫీషియల్ కమ్యూనికేషన్ రానివ్వండి విత్ డేట్స్ తో పాటు. నెక్స్ట్ నేను మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఇండియా రిలేటెడ్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక. లాస్ట్ 9 months నుంచి కన్సిక్యూటివ్ గా ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మంది పడుతూనే ఉంది. ఏమని చెప్పాను, గత 9 నెలల నుంచి వరుసగా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పడుతూ ఉంది. దీంతో ఆర్బీఐకి రేట్ కట్ కావాలనుకుంటే, చేయాలనుకుంటే ఇచ్చే స్కోప్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ డేటా ఈ 1.55% ఆర్ 1.6% సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇండియాది రావడం జూన్ 2017 లో అనమాట. ఐ థింక్ అది లాస్ట్ 7 to 8 years బ్యాక్ వచ్చిన డేటా మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? ట్రంపే. మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంపే. వీళ్ళిద్దరి టైంలోనే మన ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఈ 2% బిలో మార్క్ అయితే వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే యూఎస్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే తగ్గిందో వెంటనే అక్కడ యూఎస్ మార్కెట్స్ కానీ, గ్లోబల్ మార్కెట్స్ కానీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. డాలర్ ఇండెక్స్ వీక్ అయింది. మళ్ళీ 97.7 దగ్గరికి బిలో 98 కి ఫాల్ అయ్యి ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ కి ఫర్దర్ పుష్ అయితే ఇస్తుంది. బట్ కన్సర్న్ అంతా మార్కెట్ రిలేటెడ్ గా యుఎస్ ఏం చేస్తుంది, ఇండియా రిలేటెడ్ గా ఫర్దర్ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడన్నీ ఈజ్ అవుతాయి, ట్రేడ్ టెన్షన్స్ అన్ని, యుఎస్ రిలేటెడ్ గా ఇండియా పరంగా వస్తున్న కామెంట్స్ అన్ని, అంతా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుండడం. ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కాన్స్టెంట్ గా ఇండియన్ మార్కెట్ లో మెయింటైన్ అవుతుంది. బట్ వాళ్ళని మ్యూచువల్ ఫండ్స్ అయితే కొంతవరకు బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ అట్లీస్ట్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ లో అయినా మన కంపెనీస్ స్ట్రాంగ్ నెంబర్స్ తో ఇండియాది ఒక గ్రోత్ స్టోరీ అని నిలబెట్టేలాగా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తే మనమే వెళ్ళిపోమన్నా ఎఫ్ఐఎస్ బయటికి వెళ్లరు. ఈసారి ఏంటంటే నాట్ జస్ట్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ మన దగ్గర కూడా నెంబర్స్ పరంగా లార్జ్ క్యాప్ స్పేస్ లో మాత్రం కొంత ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే నెంబర్స్ వచ్చాయి. పర్టికులర్ గా బ్యాంకింగ్ స్పేస్ లో. అండ్ మార్కెట్ పెరిగిన ప్రతిసారి నేను ఎఫ్ఐఎస్ షార్ట్స్ ని కవర్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను, కానీ లేదు. 92% నెట్ షార్ట్స్ ఇంకా మార్కెట్ లో ఉన్నాయి. ఇవన్నీ కాక మీకు ఇంకొక 2 ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ గ్లోబల్ మార్కెట్ పరంగా చెప్తాను చూడండి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏమవుతుందంటే, ఎన్విడియా యుఎస్ కి సంబంధించిన కంపెనీ చైనాకి అత్యంత పవర్ఫుల్ ప్రొసెసర్లను అమ్మేస్తుంది. నాకు ఇష్టం లేదు, మీరేమో అంత పవర్ఫుల్ ప్రొసెసర్ని చైనాకి అమ్మేస్తే దాంతో చైనా ఏవేవో బిల్డ్ చేసి యుఎస్ మీదకే పట్టుకొచ్చి యుఎస్ ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే, మీ దగ్గర ఎంత పవర్ఫుల్ చిప్ అయితే ఉంటుందో దానికి ఒక డౌన్ గ్రేడ్ వర్షన్ ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకోండి. అండ్ చైనాలో మీరు అమ్మాలన్నా, చైనాలో మీరు ఎంతైతే బిజినెస్ చేస్తారో అందులో 15% రెవెన్యూస్ మాకు ఇవ్వాల్సిందే, రెవెన్యూస్ ఇవ్వాల్సిందే అనేలా యుఎస్ నుంచి కామెంట్స్ వస్తున్నట్లు మనం విన్నామా? ఇప్పుడు చైనా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎన్విడియాకి సంబంధించిన చిప్స్ ని వాడద్దు, వేరియస్ కంపెనీస్ కి చెప్తుందన్నమాట. ఆ యుఎస్ లో తయారవుతున్న పవర్ఫుల్ చిప్స్ వెనక యుఎస్ ఒక హస్తం కూడా ఉండొచ్చు. రేపు మనం ఆ చిప్స్ అన్నిటిని తీసుకొని మంచి పవర్ఫుల్ థింగ్స్ అన్ని బిల్డ్ చేశాక అది అమ్మిందే యుఎస్. కాబట్టి వాళ్ళు యుఎస్ వాళ్ళు తలుచుకుంటే మళ్ళీ మన రిలేటెడ్ గా చిప్స్ ద్వారా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. H20 చిప్స్ ని, పవర్ఫుల్ చిప్స్ ని వాడే ముందు మాత్రం, ఎన్విడియా వాడే ముందు మాత్రం కాషియస్ గా ఉండండి. ఏదో ఒకటి అమెరికా ప్లాన్ చేస్తూనే ఉండొచ్చు ఆ చిప్స్ ద్వారా అని కూడా చైనా వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. అండ్ పెర్ప్లెక్సిటీ మీరు వినే ఉంటారు, రీసెంట్ టైమ్స్ లో ఎయిర్టెల్ తో ఆఫర్ తో కూడా వచ్చింది కదా. మైండ్ బ్లోయింగ్ డీల్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. గూగుల్ క్రోమ్ ని $34.5 బిలియన్ పెట్టి కొనేస్తాననేలా డేటా వచ్చింది. $34.5 బిలియన్ అంటే $1 is equal to 88 వేసుకున్నాం అనుకోండి, సుమారుగా నాకు తెలిసి 3 లక్షల కోట్ల దగ్గరగా ఉంటది. ఒకవేళ నేను రాంగ్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. 3,03,000 కోట్ల దగ్గరగా ఉంటది. దాంట్లో ఏముందిలే ట్విస్ట్ అనుకుంటున్నారా? లాస్ట్ మంత్ పర్ప్లెక్సిటీ ఒక వాల్యుయేషన్ ఎంతో తెలుసా? $18 బిలియన్, అంటే 1,58,000 కోట్ల దగ్గరగా. సో 1,58,000 కోట్లు విలువ చేసే కంపెనీ 3,03,000 కోట్ల విలువ చేసే కంపెనీని కొనాలని ప్రయత్నిస్తూ ఉండడం బిగ్ సర్ప్రైజింగ్ అయితే కనిపించింది. ఎలా కొంటారు మరి? ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేసి డీల్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉందనేలా డేటా మార్కెట్ లో వెళ్తుంది. మరి చూడాలి.
చూడాలి. పర్ప్లెక్సిటీ వాళ్ళు గూగుల్ క్రోమ్ ని అక్విజిషన్ చేయగలుగుతారా లేదా కమింగ్ డేస్ లో మనకు క్లారిటీ ఉంటుంది. అండ్ ఫైనలీ రీసెంట్ టైమ్స్ లో పాకిస్తాన్ రిలేటెడ్ గా ఆర్మీ చీఫ్ కొంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేశారు కదా. మనది బెంజ్ అని, వాళ్ళదేమో ఒక చెత్తని లోడ్ చేసుకుని వెళ్తున్న ట్రక్ అని, రెండు గుద్దుకుంటే ఏమవుతుందని ఇలా కామెంట్స్ వచ్చాయా. ఇప్పుడు అదే పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ పీపుల్ పార్టీ పీపీపీ అని ఒక పార్టీ ఉంది అక్కడ, దాని లీడర్. అండ్ గతంలో పాకిస్తాన్ కి ఫారెన్ మినిస్టర్ అయిన బిలావల్ ఇండియాని వార్న్ చేస్తున్నారు, ఇండియాని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ కి ఇంకొక చాయిస్ లేదు ఇక యుద్ధం చేయడం తప్పించి. మీరు కానీ నీళ్లని పాకిస్తాన్ కు వదలకపోతే పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అవుతుందనేలా ఇండియాకి వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ అక్కడి నుంచి వస్తుంది. బట్ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ లో ఇండియా వెనక్కి తగ్గకుండా దాన్ని ముందుకు తీసుకువెళ్ళుంటే సిచ్యువేషన్ ఎలా ఉండేదనేది వీళ్ళకి తెలుసు. ఇదే ప్రాబ్లం, మంచికి పోయి ఒక అడుగు వెనక్కి వేసినప్పుడు మన అసమర్థత అనుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. లెట్స్ సీ దీనికి ఇండియా ఏ రకమైన రెస్పాన్స్ ఇస్తుందని. కొన్నిసార్లు రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ లాస్ట్ 24 అవర్స్ లో మాత్రం పాకిస్తాన్ అఫీషియల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇందాకన్నా ఆ పార్టీకి సంబంధించిన నేత ఇద్దరు కూడా ఇండియాని ఇండస్ వాటర్ ట్రీటీ రిలేటెడ్ గా, అంటే వాళ్ళకి నీళ్లు చాలా క్రైసిస్ లోకి వెళ్తారు కదా, దాని పరంగా థ్రెటన్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి మాత్రం ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా లేదు. ఫైనలీ మార్కెట్ విషయానికి వస్తే, మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఏ రేంజ్ నైతే కన్సాలిడేషన్ రేంజ్ గా మెయింటైన్ చేస్తూ వచ్చిందో ఆ రేంజ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక్కసారి బ్రేక్ డౌన్ అయి డౌన్ సైడ్ అయితే క్లోజ్ అయింది ఒకే ఒక్క రోజు. బట్ దాని నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ రేంజ్ అబోనే మార్కెట్ ట్రేడ్ అవడం అయితే స్టార్ట్ అయింది. 24,450 అది ఇంపార్టెంట్ లెవెల్. నిన్నటి వీడియోలో చూపించాను కదా 24,450 ఇంపార్టెంట్ సపోర్ట్. బట్ అది బ్రేక్ అయినప్పుడు ఆగస్ట్ 7, 8, 11 అది బ్రేక్ అయిన ప్రతిసారి మార్కెట్ తీసుకున్న సపోర్ట్ 24,350. సో ఆ రెండు లెవెల్స్ ని గుర్తుంచుకోండి. 100 పాయింట్ గ్యాప్ ఉంటుంది ఆ రెండింటి మధ్యలో. ఆ జోన్ అయితే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. సో ఫర్దర్ గా మార్కెట్ భారీగా పడిపోతుంది అనే ఒక కన్సర్న్ మనకు రావాలంటే మాత్రం ఆ జోన్ బిలో మార్కెట్ క్లోజ్ అవ్వాలి, దట్ టు 2 కన్సిక్యూటివ్ డేస్. లేదంటే మళ్ళీ ఈ రేంజ్ లోనే మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను రీసెంట్ డేస్ లో. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రేపే ఫైనల్. దాని తర్వాత రేపు మీరు మన వీడియో వింటున్నా, నేను మీకు చెప్పినా మీకు అది ఉపయోగం ఉండదు. కాబట్టి ముందుగానే మళ్ళీ చెప్తున్నాను, రేపు ఓవర్ నైట్ పొజిషన్స్ ఎవరైనా క్యారీ చేస్తుంటే గుర్తుంచుకోండి, ఆగస్ట్ 15 వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి గ్లోబల్ గాను, మన ఇండియా పరంగాను. అండ్ కొంత లాంగ్ వీకెండ్ కూడా వస్తుంది కాబట్టి 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే కూడా ఉంటుంది కాబట్టి రేపు మార్కెట్ లో వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. అండ్ 15th వచ్చే డేటాని బట్టి మండే మీన్స్ 18th ఆగస్ట్ కూడా మార్కెట్ లో వోలటైలిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఎంటైర్ మార్కెట్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ వరకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా మీకు అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ దీనికి కంప్లీట్ క్రెడిట్ ఈ సిఎన్బిసి యాంకర్ కే వెళ్తుంది. దీని నేను ఫైండ్ అవుట్ చేసింది కాదు. ఒక ఇంట్రెస్టింగ్ డేటా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఎస్ఎల్బిఎం అని మెన్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి చాలా మందికి ఎస్ఎల్బిఎం అంటే ఐడియా ఉండదు, స్టాక్ లెండింగ్ బారోయింగ్ మెకానిజం. బట్ దీని రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మనం ఒక వీడియో చేసాం. ప్రాబబ్లీ ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంపార్టెంట్ డేటా ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బజాజ్ హౌసింగ్ అనేది FNO లో లేదు. మరి లేనప్పుడు కమింగ్ టైమ్స్ లో ఆ స్టాక్ పడుతుంది అనుకుంటే ట్రేడర్స్ దాంట్లో నుంచి ఎలా లాభం సంపాదిస్తారు? ఆ స్టాక్ ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ముందు నుంచి హోల్డ్ చేస్తున్నారు డీమ్యాట్ అకౌంట్ లో, వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టాక్స్ ని రెంట్ కి తీసుకొని రెంట్ కు గాను కొంత డబ్బులు ఇచ్చి మార్కెట్ లో సెల్ చేసి పడిన తర్వాత లోయర్ లెవెల్స్ లో దాన్ని మళ్ళీ కొని ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళకి డీమ్యాట్ కి ఇచ్చేస్తారనమాట. ఇది ఒక ప్రాసెస్. ఇది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది తను ఏం చెప్తున్నారో చూడండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా SLBM లో స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం ఆ స్పేస్ లో 38 లక్షల షేర్ల దగ్గరగా ట్రేడ్ అయ్యాయని చెప్తున్నారు. వాల్యూమ్ మనకు అది కనిపించింది అంటున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్. యూజువల్లీ మనకు అక్కడ స్పేస్ లో అంత ఉండదు. దాని మీనింగ్ ఏంటంటే కమింగ్ టైమ్స్ లో ఆ స్టాక్ పడుతుందని, పెరుగుతుందంటే ఓపెన్ మార్కెట్ లో కొనుక్కుంటారు, పడుతుందని SLBM లోకి వెళ్లి దాన్ని సెల్ చేసి మరి ట్రేడర్స్ ఎక్కువ మొత్తంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కి అగైనెస్ట్ గా ఉన్నారంత అని చెప్తున్నారు. ఎందుకు అగైనెస్ట్ గా ఉండిండొచ్చు? ప్రాబబులీ ఇదే రీజన్ అని చెప్పట్లేదు. బట్ ప్రాబబిలిటీ ఏంటంటే ప్రమోటర్స్ దగ్గర బజాజ్ ఫైనాన్స్ దగ్గర 88.7% వాటా ఉంది. IPO వచ్చిన కొంత టైం లోపు వీళ్ళు వాళ్ళ వాటాని 75% ఆర్ బిలోకి తీసుకోవాలి. మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ అంటారు, MPS నార్మ్స్, SEBIకి సంబంధించినవి. సో దాంట్లో భాగంగా వీళ్ళు తగ్గించుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో అలా చేస్తే స్టాక్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ ప్రెషర్ ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మరి రీజన్స్ ఏమో కానీ SLBM లో హైయెస్ట్ యాక్టివిటీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కనిపిస్తుందని ఎతిన్ మోతా ఈ డేటాని షేర్ చేస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. HUL ఉంది కదా, హిందుస్థాన్ యూనిలివర్, వాళ్ళకి సంబంధించిన ఐస్ క్రీమ్ బిజినెస్ ఉంది కదా, క్వాలిటీ వాల్స్, బయట మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బిజినెస్ మార్కెట్ లోకి రాబోతుంది. క్వాలిటీ వాల్స్ ఇండియా లిమిటెడ్ KWIL అనే పేరుతో కమింగ్
కమింగ్ డేస్ లో ఇది మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవుతుంది. ఎవరెవరి దగ్గర అయితే హిందుస్థాన్ యూనిలీవర్ కి సంబంధించిన ఒక్క షేర్ ఉంటుందో వాళ్ళకి ఐస్ క్రీమ్ షేర్ కూడా ఒకటి వస్తుంది. సో హెచ్యుఎల్ షేర్స్ ఉన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్రీగా వస్తున్నట్టు. బట్ ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదులేండి, దీంట్లోంచే బయటకు వచ్చి లిస్ట్ అవుతుంది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు లిస్ట్ అవ్వచ్చు, ఇమీడియట్ గా కాదు, ఈ నెక్స్ట్ 2026 మార్చ్ ఏప్రిల్ ఆ పాయింట్ లో లిస్ట్ అవ్వచ్చు. ఐస్ క్రీమ్ బిజినెస్ స్ట్రాంగ్ గానే గ్రో అవుతుంది. యాక్చువల్లీ హెచ్యుఎల్ వాళ్ళకి సంబంధించి మంచి స్కేలింగ్ కూడా ఆపర్చునిటీ ఉంటున్న బిజినెస్. చూద్దాం కమింగ్ టైమ్స్ లో ఎలా కంపెనీ ఒక బిజినెస్ పర్ఫార్మ్ చేస్తుందని. అండ్ ఇంతకీ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినే వాళ్ళు ఈ స్పేస్ లో మీరు ఏ ఐస్ క్రీమ్స్ ని ఎక్కువ తింటారు? అరుణ, లేకపోతే ఈ క్వాలిటీ వాల్సా, ఇంకేదైనా అదర్ బ్రాండ్స్ ఏమైనా ఉంటుంటే పర్టికులర్ బ్రాండ్ కి మీరు స్టిక్ అవుతూ స్ట్రాంగ్ గా ప్రెజెంటేషన్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, స్ట్రాంగ్ గా గ్రోత్ ఉంటుందని మీరు అనుకుంటున్న ఐస్ క్రీమ్ బ్రాండ్ ఏంటి? ఆ నేమ్స్ లో క్వాలిటీ వాల్స్ కూడా ఉంటుందా? ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ కమింగ్ టైమ్స్ లో వచ్చాక ఇన్వెస్టర్స్ ఒక డిమాండ్ కంటే కన్స్యూమర్స్ ఒక డిమాండే మనకి కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎటువంటి స్టెప్ తీసుకోవాలనేది చూపిస్తుంది. కాబట్టి ఐస్ క్రీమ్స్ తినే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిటీ వాల్స్ పైన మళ్ళీ అదే ఐస్ క్రీమ్ తింటారా, లేకపోతే ఇంకొక బ్రాండ్స్ మీకు ఈ మధ్య కాలంలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి అనేది అయితే వీలైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ని సింప్లిఫై చేస్తే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామనుకుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ బజాజ్ హౌసింగ్ సంబంధించిన బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఎప్పుడు వాటా నమ్ముతున్నారో మనకు తెలియదు, కానీ ఎల్ఐసి వాళ్ళు మాత్రం అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించిన వాటాని, అంటే వాళ్ళ వాటా అంటే గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న వాటాలండి, అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని. 2.5% నుంచి 3% దగ్గరగా ఎల్ఐసి వాటాని గవర్నమెంట్ అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉండడం, తద్వారా 17,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని గవర్నమెంట్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండడం స్టాక్ కి వల్ల పడడానికి ప్రధానమైన కారణం. 3% దగ్గరగా పడింది కదా, ఇదే రీజన్. బట్ అది కూడా అంత ఈజీ కాదు. రోడ్ షోస్ నిర్వహిస్తున్నారంటే ఇన్వెస్టర్స్ తో మీట్ అవుతున్నారు. నెక్స్ట్ 2 వీక్స్ లో అదంతా ఫైనలైజ్ అయ్యి కంక్లూజన్ వచ్చిన తర్వాతే ఈ అప్డేట్ ఉంటుందని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్స్ టైమ్స్ ప్లాట్ఫామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఫేమస్ ఇన్వెస్టర్స్ పరంగా అప్డేట్ అవుతుంది. రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ అయిన రేఖా జుంజున్వాలా గారు, ముకుల్ అగర్వాల్ గారు అండ్ ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ ని కొన్నారు, ఏ స్టాక్స్ ని ఆల్రెడీ ఉంటున్న వాటి రిలేటెడ్ గా వాటాన్ని తగ్గించుకున్నారు, అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత, ఇప్పుడు అది ఎంతకి మారింది, ఈ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. ఇది ఒక ఇమేజ్ లాగా కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, గమనించండి. అందులో పెద్ద మొత్తంలో పోర్ట్ఫోలియో వాల్యూ ఉంటున్నది. రాకేష్ జుంజున్వాలా గారి వైఫ్ కి 64,000 కోట్లకి సంబంధించి పోర్ట్ఫోలియో వాల్యూ అయితే ఉంది. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ వాటాన్ని తగ్గించుకున్నారు, కానీ కొత్త స్టాక్స్ లో ఇందులోనూ మనీని యాడ్ చేసుకోలేదు. వాళ్ళ పోర్ట్ఫోలియో రీసెంట్ టైమ్స్ లో, అంటే లాస్ట్ 1 క్వార్టర్ లో 3 మంత్స్ లో 12% దగ్గరగా పెరిగిందంతే. కానీ హేమేంద్ర కొఠారి గారిది 42% పెరిగింది, ముకుల్ అగర్వాల్ గారిది 24% అండ్ అనిల్ కుమార్ గోయల్ గారిది 13.5% దగ్గరగా పెరిగింది. వెరస్ పడ్డ వాళ్ళలో మధుసూదన్ కేలా గారు 18% దగ్గరగా తన పోర్ట్ఫోలియో వాల్యూ తగ్గినట్లయితే డేటా ద్వారా అర్థమవుతుంది. అండ్ విజయ్ కేడియా, ఆశిష్ కచోలియా, ఆశిష్ ధావన్ అండ్ ఆకాష్ బన్సాలి గారు రిలేటెడ్ గా ఉన్న పోర్ట్ఫోలియోస్ లో కూడా పెద్దగా మార్పులు లేవు, కొంత నెగిటివ్ గా ఉంటున్నాయి. వాళ్ళందరూ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో యాడ్ అవుతున్నాయి, ఆరు ఉన్న వాటిల్లో వాటాన్ని పెంచుకున్నారు, వాళ్ళ టాప్ హోల్డింగ్స్ ఏంటి అండ్ వేటిలో వాటాలను తగ్గించుకున్నారనే డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇన్ఫ్రా 526 కోట్లు విలువ చేసే ఆర్బిట్రేషన్ అవార్డు వీళ్ళకి లభించింది. వీళ్ళకి ఆరావళి పవర్ కంపెనీతో ఒక డిస్ప్యూట్ ఉందన్నమాట. 2018 నుంచి డిస్ప్యూట్ ఉంది. దానికి సంబంధించి 526 కోట్ల దగ్గరగా వీళ్ళకి రావాల్సిన డబ్బుల్ని, అలాగే ఈ డిస్ప్యూట్ లో వీళ్ళకి జరిగిన డ్యామేజ్లు అండ్ కాస్ట్లు మొత్తాన్ని కూడా రిలయన్స్ ఇన్ఫ్రాకి ఇవ్వాలని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వాళ్ళు రిలయన్స్ ఇన్ఫ్రాకి పాజిటివ్ గా తీర్పునిచ్చారు. దీంతో ప్రాబబుల్లీ రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళ అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు ఏం చేస్తారు ఆ డబ్బులతో అని. వచ్చాక ఎథికల్ గా బిజినెస్ చేయడం అనే ఒక రూల్ ఉంటుంది. అంటే నీకు లాభం వస్తుంది కదా అంటే ఎవరి డబ్బులైనా పోయినా పర్లేదులే అని లాభాల కోసం నువ్వు వెళ్ళడం కాదు. ఎథికల్ గా బిజినెస్ ఉండాలి, నువ్వు లాభం సంపాదించుకో, పక్కవాడికి నష్టం చేయకూడదని. ఇది ఇక్కడ ఇంకొకసారి అనిల్ అంబానీ రిలేటెడ్ గా బయటపడుతుంది. ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళ సంస్థలకి ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ ఇప్పించాలని ఎస్ బ్యాంక్ తో ఎలా మాట్లాడుకున్నారంటే, నీ దగ్గర ఉన్న 81 బాండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో నా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించేస్తాను. రేపు పొద్దున 81 బాండ్స్ క్లోజ్ అయిపోయినా రూపాయి రాదు ఆ మ్యూచువల్ ఫండ్ కి. ఆ రిస్క్ ఉంటుందని తెలిసి కూడా టాప్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వేరే విషయం. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి, సార్ట్ అవుట్ అవ్వని ఇష్యూస్ ఉన్నాయని అర్థమవుతున్నా సరే 81 బాండ్స్ రిలేటెడ్ గా 1828 క్రోర్స్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా అనిల్ అంబానీ చేయించే ప్రయత్నం చేశారని తన మీద ఆరోపణలున్నాయి. ఇప్పుడు దాన్ని సెటిల్ చేసుకుందామని సెబీ దగ్గరికి పోతే ఏంటి సెటిల్మెంట్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు సెటిల్మెంట్ ఏం చేసుకుంటారు? ఇన్వెస్టర్స్ కి పెద్ద మొత్తంలో మీరు లాస్ ని క్రియేట్ చేశారు. అప్పట్లో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు అది నెక్స్ట్ నిపాన్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి నిపాన్ మ్యూచువల్ ఫండ్ లకు వెళ్ళిపోయాయి. వాటి మీద ఇప్పుడు ఏం అనిల్ అంబానీ గారి కంట్రోల్ లేదు. కానీ ఒకప్పుడు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ని కంట్రోల్ చేసే పొజిషన్ లో తనుండి తన సంస్థలకి లోన్లు ఇప్పించిన ఎస్ బ్యాంక్ కి ఇండైరెక్ట్ గా లాభం చేకూర్చేందుకు ఇన్వెస్టర్స్ ఒక డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్ లో స్టాక్స్ లో పెడతారు, డెట్ లో పెడతారు, మంచిగా గ్రో చేస్తారని నమ్మిన ఇన్వెస్టర్స్ ఒక డబ్బుల్ని సొంత కంపెనీలకు లోన్లు ఇప్పించడానికి తన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం. రానున్న రోజుల్లో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా క్రైసిస్ తో ఆ 81 బాండ్స్ మొత్తం కొట్టేస్తూ రూపాయి కూడా రాలేదు కదా 2020లో. దాని కారణంగా నష్టపోయింది ఇన్వెస్టర్స్. కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందని, కాబట్టి మేము దీన్ని సెటిల్ చేయలేమనేలా అనిల్ అంబానీ గారికి అగైనెస్ట్ గా సెబీ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. అండ్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళకి 129 క్రోర్ విలువ చేసే మెట్రో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆర్డర్
వీళ్ళు ఇంకొక కంపెనీ కలిపి ఫామ్ చేసుకున్న జాయింట్ వెంచర్ కి లభించిందని నెక్స్ట్ 15 మంత్స్ లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ ఉంది కదా, వాళ్ళు సప్లై చేసిన వెహికల్స్ యూఎస్ కి సప్లై చేసిన వెహికల్స్ లో ఆల్మోస్ట్ 1,21,500 దగ్గరగా వెహికల్స్ ని సస్పెన్షన్ నకుల్ ఇష్యూ కారణంగా రీకాల్ చేస్తున్నారనేలా రాయిటర్స్ వెబ్సైట్ లో మనకి డేటా అయితే పబ్లిష్ అవుతుంది. ఇది ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ అవ్వట్లేదు. బట్ ల్యాండ్ రోవర్ కార్స్ అంటే కొంత ఎక్స్పెన్సివ్ కార్సే, అందులో 1,21,000 కార్స్ ని రీకాల్ చేయడం అనేది ఫైనాన్షియలీ కొంత ఇంపాక్ట్ వీళ్ళ మీద చూపించొచ్చు. బట్ అది బిగ్ ప్రాబ్లం కాదు, మైనర్ ప్రాబ్లం అనేది గుర్తుంచుకోవాలి. అండ్ ఇవాళ వారే ఎనర్జీస్ కానీ ప్రీమియర్ ఎనర్జీస్ కానీ స్టాక్ లో మీకు వోలటాలిటీ కనిపించిందా, ప్రెషర్ కనిపించిందా? కారణం యుఎస్ వాళ్ళు వారే ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఎవరెవరైతే ఇక్కడ నుంచి సోలార్ రిలేటెడ్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ పరంగా యాంటీ డంపింగ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారని చెప్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ తక్కువ ధరకు తీసుకొచ్చి అక్కడికి అమ్మేస్తూ ఉంటే మరి మేము అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నాం, వీళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోమని అక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళ మీద జూలై 17th కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ మీద అక్కడ ఉంటున్న ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశాయని ఎలా అప్డేట్స్ వస్తుండడం, మరి ఎండ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ లో వారే ఎనర్జీస్ మీద ప్రీమియర్ ఎనర్జీస్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటే బిజినెస్ ఫాలో అవుతుంది. కాబట్టి స్టాక్స్ అయితే ఇవాళ పడ్డాయి. గుర్తుంచుకోండి, ప్రీమియర్ ఎనర్జీస్ కి ఏం పెద్ద బిజినెస్ ఉండదు అక్కడ, వారే ఎనర్జీస్ కి ఇన్ఫాక్ట్ వాళ్ళు అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చూడాలి ఎటువంటి అప్డేట్ కామర్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి యుఎస్ దగ్గర నుంచి ఉంటుందని. స్పైస్ జెట్ వాళ్ళు ఒక 5 మోర్ బోయింగ్ ఎయిర్ ప్లేన్స్ ని 737s ని ఈ వింటర్ 2025 లోపు లీజ్ తీసుకొని, ఇంతకు ముందు తీసుకున్న లీజ్ అండ్ ఇప్పుడు వస్తున్న 5 మొత్తం కలిపితే 10 కి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీస్ ని పెంచుకోబోతున్నారని, దీంతో పీక్ వింటర్ అండ్ ఎర్లీ సమ్మర్ కి సంబంధించి మే 2026 ఆ పాయింట్ లో ఉంటున్న మొత్తం డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి రెడీ అవుతున్నట్టు స్పైస్ జెట్ వాళ్ళైతే చెప్తున్నారు. ఆస్వాల్ పంప్స్ ఉందా, ఆస్వాల్ పంప్స్ వాళ్ళు 442 crore విలువ చేసే సోలార్ పంప్ ప్రాజెక్ట్ పిఎం కుసుమ్ స్కీమ్ అండర్ లో గెలుచుకున్నారని చెప్తున్నారు. శక్తి పంప్స్ ఉందా, దానికి కాంపిటీటర్ అనుకోండి సోలార్ పంప్స్ రిలేటెడ్ గా. ఆర్డర్ వాల్యూ 442 crore అని, ఇది నెక్స్ట్ 1 year లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని, సప్లై చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ పేరు చెప్తే ఇంకొకటి గుర్తొస్తుంది. రీసెంట్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారనమాట. నెంబర్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తారు కదా, దాంట్లో ప్రమోటర్ అని బులిష్ గా మాట్లాడుతున్నారు కంపెనీ గురించి, బిజినెస్ గురించి, గ్రోత్ గురించి. అవతల వ్యక్తి భరత్ షా అనే వ్యక్తి మరి రిస్క్ లే ఉన్నాయి, ఛాలెంజెస్ ఏ ఉన్నాయి అవి చెప్పండి, డౌన్ సైడ్ ఎలా ఉంది కంపెనీ కన్నప్పుడు ప్రమోటర్ చాలా ఆలోచిస్తున్నాను మీరు అడుగుతుంటే, కానీ నెగిటివ్ సైడ్ నాకు కనిపించట్లేదు, రిస్క్ లేవు మాకు లేవు మా బిజినెస్ లో నెల స్టేట్మెంట్స్ చేశారు. ఆ ఎంటైర్ డేటాని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ ఐఆర్సిటిసి నెంబర్స్. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 4% పెరిగింది, కానీ ప్రాఫిట్ 7.5% దగ్గరగా పెరిగింది. కారణం ఏంటంటే ఎక్సెప్షనల్ గెయిన్ వీళ్ళకి ఒక 2 కోట్ల దగ్గరగా వచ్చింది ఈ Q1 FY25 లో. అండ్ అదర్ ఇన్కమ్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంత ఎక్కువ ఉందన్నమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో అదర్ ఇన్కమ్ ఏం పెద్ద తేడా లేదు, కానీ ఇక్కడ మీరు గమనించవచ్చు అదర్ ఇన్కమ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిటబిలిటీ కొంత బెటర్ అయింది. బట్ ఆన్ క్వార్టర్ బేసిస్ నెంబర్స్ కొంత వీక్ గా ఉన్నాయి. ఓవరాల్ అలా బాగా సర్ప్రైజ్ చేయట్లేదు, అలా డిసప్పాయింట్ కూడా చేయట్లేదు. అండ్ HDFC బ్యాంక్ వాళ్ళు గతంలోనే బోనస్ ఇష్యూ అయితే ప్రకటించారు కదా, దాని రిలేటెడ్ గా ఇప్పుడు రికార్డ్ డేట్ ని చెప్తున్నారు August 27 అని. August 27 నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే షేర్స్ HDFC బ్యాంక్ కు సంబంధించి ఉంటాయో వాళ్ళకి మాత్రమే బోనస్ వస్తుందని. 1:1 బోనస్ కదా, అంటే ఒక్కొక్క షేర్ కాస్త 2 షేర్స్ గా మారుతుంది. దానికి రికార్డ్ డేట్ August 27 అని గుర్తుంచుకోవాలి. అంటే లాస్ట్ డేట్ ఏ డేట్ రోజు ఆర్ అంతకంటే ముందు కొన్న వాళ్ళకి ఈ బోనస్ వర్తిస్తుందంటే August 26. నెక్స్ట్ ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగా పెరిగిందా, దీని బ్యాక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. వీళ్ళకి 250 crores విలువ చేసే ముంబై మెట్రో కాంట్రాక్ట్ లభించింది అంటున్నారు MMRDA వాళ్ళ దగ్గర నుంచి. ఏంటి MMRDA అంటే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించిందన్న డేటాతోనే స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ వాళ్ళకి 3200 విలువ చేసే వేస్ట్ టు ఎనర్జీ కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా లభించిందని. వెరీ హ్యూజ్ కాంట్రాక్ట్. దాంతోనే స్టాక్ ఇవాళ మంచిగా స్ట్రాంగ్ గా ఓపెన్ అయింది. ఈవెన్ క్లోజింగ్ కూడా కొంత తగ్గి క్లోజ్ అయినా చాలా బిగ్ ఆర్డర్ కాబట్టి ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ కూడా స్టాక్ లో మనకి కనిపించింది. కడప అండ్ కర్నూల్ క్లస్టర్స్ లో 2 కాంట్రాక్ట్స్, ఈచ్ వన్ 1600 crores. సో 2 అంటే 1600 మల్టిప్లైడ్ బై 2 3200 crore దగ్గరగా ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారని. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ని వీళ్ళు డెవలప్ చేసి నెక్స్ట్ 20 years కి దాన్ని మెయింటైన్ కూడా చేస్తారంటున్నారు. ఇది తీసుకొచ్చేదేమో 24 months లో, 2 years లో 20 years పాటు వీళ్ళు చూసుకుంటారని. దాని ద్వారా 30 మెగావాట్ క్లీన్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుందని ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ రిలేటెడ్ గా యాంటోనీ వేస్ట్ వాళ్ళైతే ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. అండ్ క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 49 crore విలువ చేసే సోలార్ పంప్ ఆర్డర్ MSEDCL వాళ్ళ దగ్గర నుంచి లభించింది అంటున్నారు. MSEDCL అంటే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో సప్లై చేస్తారట 60 days లో. బట్ దాని తర్వాత 5 years పాటు మెయింటెనెన్స్ కానీ రిమోట్ మానిటరింగ్ కానీ చేస్తారని కూడా చెప్తున్నారు. మరి ఇంతమందికి ఆర్డర్స్ వస్తుంటే శక్తి పంప్స్ పేరు లేదా? ఆస్వాల్ పంప్స్ చెప్తున్నారు, క్రాంప్టన్ వాళ్ళ పేరు చెప్తున్నారు. మరి శక్తి పంప్స్ ఏదంటే ఎస్, శక్తి పంప్స్ వాళ్ళకి కూడా MSEDCL వాళ్ళ దగ్గర నుంచి ఇందాక మాట్లాడుకున్న వాళ్ళ దగ్గర నుంచి 1037 crore విలువ చేసే ఎంపానల్మెంట్ ఆర్డర్ లభించింది అంటున్నారు సోలార్
సోలార్ పంప్స్ రిలేటెడ్ గా పిఎం కుసుమ్ స్కీమ్ అండర్లోనే వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ ఇది కూడా వీళ్ళు 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే నవంబర్ 2022లో ఆర్బీఐ వాళ్ళు పేటిఎం కి సంబంధించిన పేటిఎం పేమెంట్ సర్వీసెస్ రిలేటెడ్ గా మర్చెంట్ ఆన్ బోర్డింగ్ రిస్ట్రిక్షన్స్ అయితే విధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని లిఫ్ట్ చేయలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా రీసెంట్ గా ఈ పర్టికులర్ కంపెనీలో చైనా కంపెనీ అయిన అలీబాబా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించుకొని కంప్లీట్ గా ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ పేటిఎం కి సంబంధించిన పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ లో పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండడానికి వ్యవహరించడానికి పర్మిషన్ ని ఆర్బీఐ వాళ్ళు ఇస్తున్నట్టు పేటిఎం వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్స్ కూడా కొంత ఈజ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2022 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండొద్దని ఆర్బీఐ వాళ్ళు చెప్తూ ఉండడం, రీసెంట్ గా అలీబాబా వాళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత ఎస్ మీరు మళ్ళీ బిజినెస్ ని చేసుకోండి అని పేటిఎం కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడం మంచి విషయంగానే చూడాలి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అపోలో హాస్పిటల్ నెంబర్స్. ఇక్కడ మీకు కనిపిస్తున్న డేటాతో మీకు అంతగా అర్థం కాదు కదా, ఫస్ట్ డేటా అని చెప్తాను, తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను. నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 15% రెవెన్యూ గ్రో అయిందా, ప్రాఫిట్స్ 42% పెరిగాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ పెరిగింది 4.5%, బట్ 11.5% దగ్గరగా ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ ఇది మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది. మార్కెట్ రెవెన్యూ పెరుగుతుందని అనుకుంది, బట్ ఇంతలా కాదు. మార్జిన్స్ 13.9% ఉంటాయి అనుకుంటే 14.6% వీళ్ళు రిపోర్ట్ చేశారు. ప్రాఫిట్స్ కూడా కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేశాయి. అండ్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ వీళ్ళ రెవెన్యూస్ లో 7% రెవెన్యూ కి ఇంటర్నేషనల్ పేషెంట్స్ రీచ్ అవుతారని, ఈ Q3 అండ్ Q4 లో ఒక కొత్తగా 4 హాస్పిటల్స్ ని ఓపెన్ చేస్తున్నారు, దాని కారణంగా 500 బెడ్స్ యాడ్ అవుతాయని సునీత గారు అయితే చెప్తున్నారు. నెంబర్స్ బాగున్నాయి, కామెంటరీ బాగుంది, స్టాక్ 8% పెరిగింది. నెక్స్ట్ విశాల్ మెగా మార్ట్ నెంబర్స్. రెవెన్యూస్ 24% పెరుగుతున్నాయా, కానీ ప్రాఫిట్ 99% పెరిగింది. స్ట్రాంగ్ మార్జిన్ ఎక్స్పాన్షన్, రోబోస్ట్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ తో ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ డబుల్ అవుతున్నాయి. ఓన్లీ మార్జిన్ ఎక్స్పాన్షన్ అంటే కాదు, అదర్ ఇన్కమ్ కూడా చూడాలండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఆల్మోస్ట్ 10 కోట్ల దగ్గరగా అదర్ ఇన్కమ్ ఈసారి ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్ లో 7.69 crore ఉంటే ఇప్పుడు 17 crore ఉంటుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో తగ్గిందన్నమాట అదర్ ఇన్కమ్. బట్ బాటమ్ లైన్ వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ని కూడా ఈసారి నెంబర్స్ బీట్ చేస్తున్నాయి. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ విశాల్ మెగా మార్ట్ నెంబర్స్ ఉన్నాయి. టెక్నో ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. టెక్నో ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా నెంబర్స్ వచ్చాయి, బట్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు కూడా దాని రిలేటెడ్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు ఇవాళ. వీళ్ళు ఏమంటున్నారంటే స్టాక్ 1900 వరకు వెళ్తదని. నెంబర్స్ ఎలా ఉన్నాయి మరి? రెవెన్యూస్ 25% పెరిగాయి. మార్జిన్స్ పెరగడం కారణంగా, మార్జిన్స్ 15.6 దగ్గరగా ఉన్నట్టున్నాయి. మార్జిన్స్ పెరగడం కారణంగా 78% దగ్గరగా ప్రాఫిట్ పెరిగింది. ఆర్డర్ బుక్ 10,408 crore దగ్గరగా ఉందని. FY26 రెవెన్యూ గైడెన్స్ కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు యాడ్ చేస్తూ డేటా సెంటర్స్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ ని పెంచుకుంటూ వెళ్తూ కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతారని ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి. అలాంగ్ విత్ దట్ ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు కూడా పబ్లిష్ చేస్తుండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ నెంబర్స్. రెవెన్యూ 7.5% పెరిగింది. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతుండడం, ప్రాఫిట్స్ కూడా కొంత బెటర్ గానే వచ్చాయి 15% దగ్గరగా గ్రోత్ తో. అండ్ అదర్ ఇన్కమ్ లాస్ట్ టైం తో పోలిస్తే కొంత తగ్గింది. అండ్ స్టాండ్ అలోన్ గా డిపాజిటరీ బిజినెస్ ని మీరు చూసారనుకోండి, వీళ్ళు బానే చేశారు, కానీ సిడిఎస్ఎల్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా రీసెంట్ టైమ్స్ లో డేటాలో మనకు కనిపిస్తుంది. సో డిపాజిటరీ బిజినెస్ పరంగా సిడిఎల్ వాళ్ళే స్ట్రాంగ్ గా గ్రోత్ ఉన్నారు ఈ రీసెంట్ టైమ్స్ లో. బట్ ఇది ఐపీఓ వచ్చినప్పుడు బానే ఉంది, కానీ ఐపీఓ వచ్చిన తర్వాత పెరిగిందా? పెరిగాక సిడిఎస్ఎల్ కంటే వీళ్ళు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయారు. ఎన్ఎస్డిఎల్ 70 times దగ్గరగా పీ లో ఉంది, సిడిఎస్ఎల్ 60s లో ఉంది. అండ్ ఎన్ఎస్డిఎల్ అంటే ఓన్లీ డిపాజిటరీ సర్వీసెస్ కాదు కదా, వీళ్ళ పేమెంట్ బ్యాంక్ బిజినెస్ కూడా ఉంటది. అదే వీళ్ళ హాఫ్ ఆఫ్ ద రెవెన్యూ ని కాంట్రిబ్యూట్ చేసేది. సో డిపాజిటరీ బిజినెస్ వరకే వస్తే ఎన్ఎస్డిఎల్ తో పోలిస్తే సిడిఎస్ఎల్ బెటర్. బట్ వీళ్ళది ఓన్లీ డిపాజిటరీ సర్వీసెస్ బిజినెస్ కాదు కాబట్టి రెండింటిని లైక్ వైజ్ కంపారిజన్ మనం చేయలేం. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.